భారత రాజకీయ యావనికంపై ఎన్నికల కమిషన్ పాత్ర మరియు దాని స్వయం ప్రతిపత్తి ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉంటాయి. అయితే తాజాగా సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘం పనితీరు మరియు నియామకం ప్రక్రియపై తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ తీర్పు పెను మార్పులకు నాంది పలికే అవకాశం కనిపిస్తుంది. గత కొంతకాలంగా ఎన్నికల కమిషన్ నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయని విపక్షాల నుంచి వస్తున్న విమర్శలు నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవడం గమనార్హం. ఈ పరిణామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఊరటనిచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓట్ల తగ్గింపు మరియు నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాల్లో ఎన్నికల కమిషన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు తమకు వ్యతిరేకంగా ఉన్నాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ ఆరోపిస్తూ వచ్చింది. క్షేత్రస్థాయిలో తన ఉన్న వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా కేవలం సాంకేతిక కారణాలతో వేలాది ఓట్లను తొలగించడం వల్ల తమ ఓటు బ్యాంకు దెబ్బతిందని ఆ పార్టీ నాయకులు వాదించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఎన్నికల అధికారులు బాధ్యతాయుత ప్రవర్తనపై కీలక వ్యాఖ్యలు చేస్తూ భవిష్యత్తులో ఎటువంటి పొరపాట్లు జరగకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆదేశించింది. ఇది వైసీపీకి ఒక రకంగా నైతిక విజయం లాంటిదని చెప్పవచ్చు. సుప్రీంకోర్టు తన తాజా ఆదేశాల్లో ఎన్నికల కమిషన్ నియామకం ప్రక్రియలో మరింత పారదర్శకత ఉండాలని స్పష్టం చేసింది. రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తులే ఆ స్థాయిలో ఉండాలని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఆంధ్రప్రదేశ్లో గతంలో జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల నుండి సాధారణ ఎన్నికల వరకు ఎన్నికల కమిషన్ మరియు అప్పటి అధికార పార్టీ మధ్య అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. నిష్పక్షపాతంగా వివరించాల్సిన వ్యవస్థలు ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నాయన్న ఆరోపణలు వచ్చిన ప్రతిసారి వైసీపీ కోర్టు మెట్లు ఎక్కింది. ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పులు వల్ల రాబోయే ఉప ఎన్నికల్లో లేదా భవిష్యత్తు ఎన్నికల్లో ఎన్నికల యంత్రాంగం మరింత అప్రమత్తంగా వివరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ నిర్ణయం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణిలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. వ్యవస్థల మీద తమకు ఉన్న నమ్మకం నిజమైందని ప్రజాక్షేత్రంలో గళం విప్పడానికి వారికి ఒక బలమైన అస్త్రం దొరికినట్లయింది. ముఖ్యంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అక్రమాలకు తావు లేకుండా చూడాలని కోర్టు ఆదేశించడం వల్ల తమ సానుభూతి పరులు ఓట్లు గల్లంతు కాకుండా కాపాడుకోవచ్చని ఆ పార్టీ భావిస్తుంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ తీర్పును నిశ్చితగా గమనిస్తున్నాయి. ఎన్నికల కమిషన్ అధికారులపై కోర్టు ఆకాంక్షలు విధించడం వల్ల క్షేత్రస్థాయిలో అధికారుల పనితీరులో మార్పు వస్తుందని అందరూ ఆశిస్తారు. మొత్తానికి సుప్రీంకోర్టు తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయనుంది. ఏపీ రాజకీయాల పరంగా చూస్తే ఇది వైసీపీకి లభించిన ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పక తప్పదు. రాజ్యాంగబద్ధమైన సంస్థలు తమ పరిధిని అతిక్రమించకుండా ప్రజల తీరును గౌరవించేలా ఉండాలని కోర్టు గుర్తు చేయడం ద్వారా రాజకీయ పార్టీల మధ్య సమన్వయ పోటీకి అవకాశం ఏర్పడింది. ఈ పరిణామం మునుముందు తెలుగు రాష్ట్రాల్లో ఎట్లాంటి రాజకీయ మలుపులకు దారితీస్తుందో వేచి చూడాలి.